అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. కొత్త ఎయిర్పోర్ట్ ద్వారా ప్రపంచ దేశాలతో ఏపీకి అనుసంధానం పెరగనుంది. విదేశాలకు వెళ్లాలంటే ఇకపై కనెక్టింగ్ విమానాల కోసం హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ వెళ్లక్కర్లేదు. దేశంలోని ఇతర నగరాలకు కనెక్టివిటీ మెరుగు కానుంది. ఔషధాలు, ఆక్వా ఉత్పత్తులు, రెడీమేడ్ దుస్తులు తదితర ఉత్పత్తులను భోగాపురం నుంచే విదేశాలకు ఎగుమతి చేయవచ్చు. తద్వారా ఉత్తరాంధ్ర లాజిస్టిక్స్ హబ్ గా మారనుంది. ఇక ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి. ప్రస్తుతం విశాఖ ఎయిర్పోర్ట్లో ఔషధాలు, ఆక్వా, రెడీమేడ్ దుస్తులు వంటి ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసేందుకు తగిన సదుపాయాలు లేవు. ప్రత్యేక టెంపరేచర్ కంట్రోల్ రూమ్లు, విమానాల్లోకి సరుకును ఎక్కించడానికి ప్రత్యేకమైన లిఫ్ట్లు లేని కారణంగా కొద్ది పరిమాణంలో మాత్రమే ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. విశాఖపట్నంలో 2 పోర్ట్లు, ఒక స్టీల్ ప్లాంట్తో పాటు వందల సంఖ్యలో ఫార్మా కంపెనీలున్నాయి. విశాఖపట్నం ఎకనామిక్ జోన్, అచ్యుతాపురంలో ఏపీ ఎకనామిక్ జోన్ ఉత్పత్తులన్నీ విదేశాలకు ఎగుమతి అవుతూ ఉంటాయి. మరోవైపు రెడీమేడ్ దుస్తులు తయారు చేసే బ్రాండిక్స్ కర్మాగారం కూడా ఉంది. వెనుకకు నెట్టబడిన ఉత్తరాంధ్రలోని అంతర్జాతీయ విమానాశ్రయం నెలకొల్పాలని భావించామని గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు అన్నారు. 3 జిల్లాలకు భోగాపురం కేంద్ర బిందువుగా ఉంటుందని, అందుకే అక్కడే ఎయిర్పోర్ట్ నిర్మించామన్నారు. జీఎంఆర్ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులో భోగాపురం ఒకటంటున్న గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజుతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఇక్కడే ఉండాలి అని భావించినటువంటి ఇరువురు వ్యక్తుల్లో ఒకరు చంద్రబాబు నాయుడు గారు అయితే రెండవది అశోక్ గజపతిరాజు గారు. గోవా గవర్నర్గా ఉన్నటువంటి అశోక్ గజపతిరాజు గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే, మీకు ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇది మీ యొక్క డ్రీమ్ ప్రాజెక్టు. విజయనగరం ఉత్తరాంధ్రలోని భోగాపురంలోనే ఈ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం కావాలని మీరు ఎందుకు కోరుకున్నారు? ఏంటంటే మనకి విజయనగరం జిల్లా చూస్తే ట్రెడిషనల్గా వెనక ఉంచబడిన జిల్లా. వెనక జిల్లా అని నేను వెనక ఉంచబడిన ప్రాంతం. అది ఆ లోపాలని అన్ని రంగాల్లో తీర్చే బాధ్యత ఉంటుంది. దాంట్లో ప్రభుత్వాలది రోల్ ఉంటుంది, ప్రైవేట్ రంగం రోల్ ఉంటుంది. ఈ రెండు కలిసి ప్రజల్ని సేవ అందించి వ్యాపారం కూడా ప్రజలకు పనికి రావాలి. ఆ వ్యాపారం ప్రజల ఆరోగ్యాన్ని జీవితాలతో ఆడుకుంటే కాదు. చెప్పినటువంటి అప్పటి ప్రతిపక్ష నేత, ఇప్పటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ క్రెడిట్ అంతా మాది అని చెప్తున్నారు. అంటే రాజకీయాలకు మీకు సంబంధం లేకపోయినప్పటికీ ఈ ప్రాజెక్ట్ మీరు తెచ్చింది కాబట్టి ఏ రకంగా ఒక సీనియర్ సిటిజన్గా అయినా సరే ఏ రకంగా రియాక్ట్ అవుతారు? ఆయన వర్క్ రికార్డ్ ఉంది. ఆ వర్క్ రికార్డ్స్ ఎవరైనా పరిశీలిస్తే తెలుస్తాయి. ఇప్పుడు మహాత్మా గాంధీ అరెస్ట్ అయ్యారు. దేనికోసం అరెస్ట్ అయ్యారు నేను చెప్పక్కర్లేదు. ముఖ్యమంత్రులు మన రాష్ట్రంలో 2 అరెస్ట్ అయ్యారు. 16 నెలలు జైల్లో ఉండి ఇంకా రికార్డ్స్ని ట్యాంపర్ చేయలేరని బెయిల్పై బయట వచ్చి ఉన్న ఒక ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి. ఇంకో మాజీ ముఖ్యమంత్రి 50 ఎన్ని రోజులు, 52 53 రోజులు లేకపోతే 4 రోజులు జైల్లో ఉన్నారు. ఆ జైల్లో ఆ కోర్టు బెయిల్ ఇచ్చేటప్పుడు ప్రభుత్వం, ఆనాడు ఉన్న ప్రభుత్వం ఏమనేది, అయ్యా మా దగ్గర రుజువులన్నీ ఉన్నాయి, ఆ రుజువులు మీకు సమర్పించడానికి మాకు ఇంకా టైం కావాలి, అందుకోసం టైం మీరు ఇవ్వండి, మాకు కావాల్సిన టైము
ఆయన్ని జైల్లో పెట్టండి, దిస్ ఇస్ నాన్ సెన్స్ అని కోర్టే బెయిల్ ఇచ్చింది. మనకు విషయం అర్థం కాదా? ఎవరు దొంగతనం చేశారో, ఎవరు ప్రజల కోసం కష్టపడ్డారో, అయ్యా దేవుడు ఆలోచించే శక్తి అందరికి ఇచ్చారు, అందరు ఆలోచిస్తారని నేను నమ్ముతున్నాను. భావి తరాల వారి కోసం తమ నాన్నగారు ఆ పూర్వీకుల తాలూకా వారసత్వ సంపదగా మాన్సాస్కు సంబంధించినటువంటి విలువైనటువంటి భూమిని ఏరోస్పేస్ ఎడ్యుసిటీకి కేటాయించడం జరిగిందని వారు మనతో చెప్పడం జరిగింది. వీడియో జర్నలిస్టు సుధీర్తో శ్రీనివాస్, ABN న్యూస్, విజయనగరం.